ఆయన నామంలో మనందరికీ కూడా ఈ విధంగా దేవదేవుని యొక్క పాద సాన్నిధ్యంలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి మహాభాగ్యాన్ని దేవుని యొక్క కృప ద్వారా ఈ శుక్రవారం దినంలో మనం కూడా పొందుకోవడానికి దేవాదేవుడు ఈ సమయమును మంచి వాతావరణాన్ని మనకు కూడా అనుగ్రహించి ఉన్నారు. కావున ఇటు కృపను మనకు దయచేసినటువంటి దేవాదేవునికి దైవరోజు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేసి ఉన్నానండి. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబడినటువంటి వాక్య భాగంలో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మరొకసారి చదువుతున్నామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహాకార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ మా దేవ, కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా తండ్రి, ఆయన నామం బట్టి ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మేము స్తుతించి ఆరాధించే మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేసి మీ బాబుని సంరక్షించారు. నీ వాక్య ధ్యానంలోనికి ప్రభా మేము ప్రవేశించుండగా మీ తోడు మీ కృపా సహాయములను మీరు మాకు దయచేసి ప్రభా నీ చిత్తానుసారంగా మమ్మల్ని ఉంచుమని, ఏ విధమైనటువంటి చీకటిగా శక్తులు గలిబిల్లు లేకుండా నీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని ఉంచుమని వివరించడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయాలి. యేసు నామములో ఇచ్చిన మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో దేవుని యొక్క బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక రక్షణ సిద్ధపాటు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మనము కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ వర్తమానాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిలో ఆయన రాకడ నిమిత్తమై, ఆయన రాకడ విధానంలో మనము రక్షణ సిద్ధపాటు ఏ విధంగా కలిగిన వారమై ఉండాలి అనేటటువంటి విధానంలో రక్షణ సిద్ధపాటు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అయితే ఆ ప్రభు యొక్క రాకడ యందు మనము కనుక ఎత్తబడవలనంటే తప్పకుండా మనకి రక్షణ అనేది అవసరమై ఉన్నది. మనందరము కూడా రక్షణ పొందవలసినటువంటి అవసరం ఉంది. అయితే చాలా మంది చాలా రకాలుగా అనేక విధాలుగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే కొన్ని విషయాలలో చాలా మంది మాట్లాడేటటువంటి మాటలను మనం గమనించినట్లయితే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, మేము పుట్టుకతోనే క్రైస్తవులమై ఉన్నాము, మేము పుట్టు క్రైస్తవులం కాబట్టి అని చాలా మంది కొన్ని విధాలుగా మా తాతలు ముత్తాతల నుండి మేము క్రైస్తవ్యంలో ఉన్నాము కాబట్టి మేము పుట్టి క్రైస్తవులమై ఉన్నాము అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులైనా, అలాగే క్రైస్తవేతరులైనా, అలాగే ఎవరైనా సరే దేవుని యొక్క నామమును బట్టి ఏం చేయాలంటే రక్షణ అనేటటువంటి కార్యాన్ని వారి జీవితంలో, విశ్వాస జీవితంలో జరిగించుకునే ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తాత పితరుల నుండి తాత ముత్తాతల నుండి క్రైస్తవ్యంలో ఉంటున్న రక్షణ మాత్రము ఖచ్చితంగా వారు పొందేవారుగా ఉండాలన్నమాట.
అయితే రక్షణ లేకుండా దేవుని రాజ్యంలో చేరడం అనేది అసాధ్యం. ఎందుకంటే రక్షణ తప్పనిసరిగా ఉండాలి. కావున తప్పనిసరిగా మనుష్యులందరూ కూడా రక్షణను పొందే ప్రయత్నం చేసేవారుగా ఉండాలన్నమాట. అదే మనం ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆయన ఇచ్చేటటువంటి ఆ రక్షణను నిర్లక్ష్యము చేసే విధానంలో మానవులుగా ఉండే ప్రయత్నం చేసేవారుగా ఉండకూడదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మానవులందరూ కూడా దేవుని యొక్క రక్షణను పొందవలసిన వారై ఉన్నారు. లేని ఎడల రాబో దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోలేని వారుగా ఉండేవారుగా ఉంటూ ఉంటారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే కనుక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. చాలా అంటే మానవులందరూ కూడా దేవుని యొక్క రక్షణను ఖచ్చితంగా పొందవలసిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు, లేదా వేరే వాళ్ళు చెప్తున్న మాట కాదు, ఇంకా ఎవరెవరో ఇతరత్రగా మనం మాట్లాడే మాటలు మాత్రం కాదు. కానీ ప్రభువే తన యొక్క భక్తుల ద్వారా అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. ఏమనంటే, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుని యొక్క ఆలోచన అయ్యున్నది అని మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ పొందలేకపోతే కనుక దేవుని యొక్క ఉగ్రతకు గురవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ రక్షణ విషయంలో, ఈ రక్షణ గురించి మనకి ఈ నూతన నిబంధనలోనే అపోస్తులైనటువంటి వారి ద్వారా మాత్రమే దేవుడు పలికించాడా? అపోస్తులైనటువంటి వారు మాత్రమే ఈ మాటలు మాట్లాడారా? అపోస్తులైనటువంటి వారు మాత్రమే ఈ రక్షణ గురించి మనకు బోధించారా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, క్రీస్తు శకములోనే కాదు కానీ క్రీస్తు పూర్వం కూడా మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రవక్తల ద్వారా కూడా ఈ రక్షణను గూర్చేటువంటి విషయంలో మాట్లాడి ఉన్నారు. ఒకసారి ప్రవక్తని యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. యెషయా, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. చాలండి. అంటే ఇక్కడ తండ్రి దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడొచ్చు తెలియజేసిన మాట ఏంటంటే, ప్రజలందరినీ పిలిచి ఆయన చెప్తున్న మాట, మనమందరము రక్షణ పొందేటటువంటి విధానంలో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అంటే పరిశుద్ధ గ్రంథములో ఆయన మొదటి నుండి కూడా తన రక్షణ గురించినటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. క్రీస్తు పూర్వం మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తుకు శకంలో కూడా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే అందరూ రక్షణ పొందుకోవాలి అని దేవుడు కోరుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అయితే ప్రియమైనటువంటి వారులారా, మనము రక్షణ పొందవలనే అనేటటువంటి విధానంలో తలంచుచుండేటటువంటి విషయంలో అసలు రక్షణ అంటే ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, రక్షణ అంటే ఏమిటి, అసలు ఈ రక్షణ అనేది మనం ఎలా పొందాలి అనే దాని గురించేటువంటి విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఇదే ప్రశ్న
ఒక వ్యక్తి అపోస్తులైనటువంటి వారిని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలనని అక్కడ ప్రశ్నిస్తూ అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు దేవుని స్తుతించారు, మహిమపరిచారు, ఘనపరిచారు. అయితే అటువంటి పరిస్థితులందు దేవుని స్తుతిస్తున్నటువంటి విధానంలో ఆ చెరసాల బంధకాలు తెగుకున్నటువంటి పరిస్థితులందు వారు అందరూ కూడా పారిపోకుండా చెరసాలలో ఉన్నప్పుడు ఆ పౌలు శీలను చూసి ఈ చెరసాల అధికారి ప్రశ్నిస్తూ అడుగుతున్నట్లుగా చూస్తున్నాను. ఎందుకంటే వారు చేసినటువంటి ఆ పనికి ఆయనలో ఒక రకమైనటువంటి ఆలోచన ఏర్పడి వీరు దేవుని కుమారులు అనేటటువంటి ఆలోచనతో అని అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏది చెయ్యవలెను అని అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ ప్రశ్న ఈ రోజు మనం ఆలోచన చేసుకున్నట్లయితే చాలా మందికి ఈ ప్రశ్న ఈ రోజు ఉంది. రక్షణ పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి, అసలు రక్షణ ఎక్కడ దొరుకుతుంది, రక్షణ విషయంలో రక్షణ ఏ విధంగా మనం పొందుకునే వారంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చాలా మందికి వారి వారి యొక్క హృదయ మదులలో ఉన్నటువంటి విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. అయితే రక్షణ పొందే విషయంలో మనం ఒక విధంగా ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి విధానంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమే మనకి దాని గురించి తెలియజేసేదిగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అయితే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆచి తూచి మనం మాట్లాడే ఎలా అయితే ఎదుటి వారితో కొన్ని విధాలుగా మనం మాట్లాడుతామో ఆ విధంగా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విధానంలో మనం ఉండాలి అనేటటువంటిది సమస్తమును కూడా మనకి పరిశుద్ధ గ్రంథపు ఈ వాక్యాలు తెలియజేసేవిగా ఉంటూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి వారులారా, దేవుని పరిశుద్ధ నామం బట్టి అసలే రక్షణ విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణ అనగా ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే రక్షణ అనగా విమోచన లేదా విడిపించబడటం లేదా దేవుని యొక్క భద్రత లేదా ఆయన యొక్క కాపుదల అనే దాన్ని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. అర్థం ఇచ్చేవిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినటువంటి వారిలో భూమి మీద పుట్టినటువంటి వారిని కూర్చేటువంటి ప్రతి ఒక్కరిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క మనుషుల్లో ప్రతి ఒక్కరి మానవులైనటువంటి ప్రతి ఒక్కరిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దావీదు అంటూ ఉంటాడు, నేను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నేను పాపిని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము జన్మతః ఏమై ఉన్నాము అంటే పాపులమై ఉన్నాము. కాబట్టి పాపులమై ఉన్నాం కాబట్టి మనము మన పాప జీవితం నుండి విడిపించబడేటటువంటి విధానంలో రక్షణ అనేది మనకు అవసరం. కాబట్టి ఈ పాపకు దాస్యంలో పాపకు బంధకాలతో పాపకు ఈ అపవాది కాడి క్రింద మనము కృంగిపోతూ ఉన్నటువంటి విధానంలో ఆ పరిస్థితుల నుండి విడుదల పొందుకునేటటువంటి పరిస్థితులు ఎందుకు మనకు ఏం కావాలంటే రక్షణ అనేది అవసరమై ఉన్నది. అందుకే యోహాను గారు మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి యోహాను సువార్త మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం మనం చూసుకున్నట్లయితే అచ్చోండి ఏం చెప్తున్నారు ఒకసారి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అంటే పాపం చేసే ప్రతి ఒక్కరూ కూడా అంటే మానవులందరూ కూడా ఏమై ఉన్నారు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే రోమా పత్రికలో మనం చూసుకున్నట్లయితే కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మానవులందరి విషయంలో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఏ భేదం రోమా పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కనుక
11వ వచనం మనకు కనబడుతుంటుంది. 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే 22వ వచనం చూసుకున్నట్లయితే అందులో క్షమించాలి 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ఇప్పుడు మానవులందరూ కూడా ఏమై ఉన్నారండి? ఇప్పుడు పాపాత్ములై ఉన్నారు కాబట్టి, పాపంలో ఉన్నారు కాబట్టి, ఈ పాపంలో ఉన్నటువంటి విధానంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనం చేరాలి అంటే, పరలోక రాజ్యాన్ని మనం చేరాలి అంటే పాపి ద్వారా మనకి ఏ విధమైనటువంటి విధానంలో పరలోకం చేరడానికి అవకాశం ఏమీ కూడా లేదు. అయితే పరలోకం చేరే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు పాపుల ద్వారా రక్షణలోనికి వెళ్ళడానికి ఏ మానవుడు కూడా మనం రక్షించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రక్షించేటటువంటి వ్యక్తి ఎవరు? ఎందుకంటే పాపదాస్యంలో, పాపపు యొక్క ఆ బానిసత్వంలో మనం ఉన్నాము. ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సరసాల్లో ఉన్న వ్యక్తి మరి ఒక వ్యక్తితో నేను నేను కాపాడుతానులే అని చెప్పాడనుకో, అది ఎలా ఉంటుందంటే వాడికే కాపాడడం అవకాశం, కాపాడే వ్యక్తులు లేరు కాబట్టి వాడి సరసాల్లో ఉన్నాడు. వాడు వేరే వ్యక్తితో నేను కాపాడుతాను అని చెప్పాడంటే అది హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఒక పాపిగా ఉన్నటువంటి మానవుడు మరి యొక్క పాపి అయినటువంటి వాడిని రక్షించలేడు. కాబట్టి మరి యొక్క పాపిని పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి నడిపించేటువంటి అర్హత ఆ వ్యక్తికి లేదు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక విడిపించబడేటటువంటి విధానంలో, రక్షణను కూర్చేటువంటి విధానంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఒక పాపిని రక్షించడానికి ఒక పాపి సరిపోడు కాదు. కాబట్టి ఆ పాపిని రక్షించే విషయంలో ఎటువంటి వ్యక్తి అవసరమై ఉన్నాడు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి వ్యక్తి అవసరమైనంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి అవసరం అన్నమాట. ఎందుకంటే ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి దానికి అవసరమై ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి లేనటువంటి వాళ్ళు అందును బట్టి పాపిని విడిపించగలిగినటువంటి వాడు, పాపదాస్యంలో ఉన్నటువంటి వారికి విడుదల చేసేటటువంటి వాడు, లేదా అపవాది యొక్క భయంకరమైనటువంటి ఆ కాడి క్రింద మగ్గిపోతున్నటువంటి వాడికి విడుదలను ఇవ్వగలిగినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దానికి కేవలము పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే దీనికి మూల కారణంగా ఉండి ఉన్నట్లుగా చూడగలుగుతాం. కావున ప్రేమైనటువంటి వాళ్ళారా, రక్షణ విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒకసారి కీర్తన గ్రంథంలో 3వ సంకీర్తన 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక అక్కడ చిన్న మాట మనకు కనబడుతుంటుంది. చూడండి ఒకసారి 3వ సంకీర్తన 8వ వచనం ఏంటంటే రక్షణ యెహోవాదే చాలన్నమాట. అంటే ఇప్పుడు రక్షణ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరై ఉన్నాడు అంటే కేవలం పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే దీనికి కారణం అన్నమాట. ఆయన ఒక్కడు మాత్రమే ఈ రక్షణను ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడే మానవుల యొక్క పాపముల నుండి మానవులను విడిపించగలడు. కానీ మానవునికి ఇది ఒక విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ మానవునికి దేవునికి మధ్య ఒక విధమైనటువంటి వ్యాజ్యం ఒకటి ఇక్కడ ఉన్నదన్నమాట. అంటే మానవునికి దేవునికి ఒక విధంగా ఏంటంటే ఒక ఎడబాటు దూరాన్ని మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే మానవుడు పాపి అయి ఉన్నాడు కాబట్టి పాపి అయినటువంటి మానవుడు ఈ పాపంలోనే, ఈ పాప బానిసత్వంలోనే, ఈ పాప దాస్యంలోనే ఉండిపోతూ ఏమైపోతున్నాడంటే దేవునికి రాను రాను దూరం అయిపోయి ఇరువురికి కూడా మధ్యలో ఒక భయంకరమైనటువంటి ఒక గోడ ఏర్పడి దేవునికి సమీపించకుండా దూరం చేసేటటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఈ వ్యాజ్యం కానీ ఈ దూరం విషయంలో ఎందుకంటే మానవుడు చేసేటువంటి పాపం వలన మనుషుడు ఏం చేశారంటే ఈ పాపపు జీవితంలో తండ్రి అయినటువంటి దేవుడిని విడిచిపెట్టినట్లుగా, సృష్టికర్త అయినటువంటి దేవుడిని మరిచినట్లుగా, మనల్ని సృజించినటువంటి దేవుడిని మానవుడు
విడిచిపెట్టినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని బట్టి, అందును బట్టి వారిద్దరి మధ్య ఒక విధమైనటువంటి ఐక్యపరిచే విషయంలో కానీ, వారిని ఏకం చేసే విషయంలో కానీ, వారిని ఒకటి చేసే విషయంలో కానీ మనకు ఒక మధ్యత్వం చేసేటటువంటి ఒక మధ్యవర్తి మనకు అవసరమై ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఆ శత్రుత్వం పోయి ఇద్దరిని ఒకటి చేసేటటువంటి విధానంలో ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి ఏంటంటే సమాధానపరిచేటటువంటి విధానంలో, సమకూర్చి ఒకటి చేసి ఐక్యపరిచేటటువంటి విధానంలో ఒక వ్యక్తి అవసరాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ దీని విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే కనుక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి ఇక్కడ మానవులను దేవునితో ఐక్యపరిచేటటువంటి విధానంలో, దేవుని సమీపించే విషయంలో ఒక వ్యక్తి, ఆ పరిశుద్ధులైనటువంటి వ్యక్తి అవసరమై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధులైనటువంటి వ్యక్తి విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయనే ఎవరంటండి? క్రీస్తు యేసును నరుడు అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. ఈ భూమి యందు అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఒకే ఒక మనిషి, ఒకే ఒక వ్యక్తి క్రీస్తు యేసు ప్రభు వారై ఉన్నారు. కాబట్టి దేవుని కుమారుడై ఉండి యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క చిత్తానుసారంగా మానవులను ఆయనలో ఐక్యపరిచేటటువంటి విధానంలో ఈ మన నిమిత్తమై ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క ధవల సింహాసనాన్ని వీడి, ఆ పరిశుద్ధ స్థలాన్ని వీడి మన నిమిత్తమై ఈ పాపలోకంలో ఆయన ఈ భూమి మీద జన్మించేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క పరిశుద్ధ నామంలో, దేవుని యొక్క కృపను బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక, దేవుని నామంలో రక్షణ సిద్ధపాటు అనేటటువంటి విధానంలో మనము రక్షణ పొందుకునేటటువంటి విధానంలో ప్రభు అయినటువంటి క్రీస్తే పరిశుద్ధుడిగా ఈ లోకానికి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన లోకానికి దిగి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక చాలా రకాలుగా రక్షణ విషయంలో, అలాగే దేవుని రాజ్యాన్ని పొందుకునేటటువంటి విధానంలో అనేక మాటలు మనము ఈ మీడియా ద్వారా వినే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంచుమించుగా ఒక 4-5 సంవత్సరాల క్రితం కావాలి, ముందో తర్వాత నాకు ఐడియా లేదు, కానీ ఒక వ్యక్తితో సేవకుడు ఆయన టీవీ 9లో మనకు వచ్చిన న్యూస్ అని ఏంటంటే, ఒక 5,000 కడితే పరలోకంలో ఏం చేస్తా అంటే మీకు సీట్ రిజర్వ్ చేయించేస్తాను, ఒక 5 లక్షలు కడితే మీకు రిజర్వ్ చేయించేస్తాను, అక్కడ మీరు ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ స్థలం ఎవరికి? మీదే అని చెప్పగానే ఎటువంటి వారు కొనుక్కున్నారంటే డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు. అంటే డబ్బు ఉంది కదా, చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వాక్యం తెలుసు, వాక్యం బోధించడం తెలుసు, కానీ దైవ జ్ఞానం వారిలో పరలోకంలో మీకు సీట్ దొరికేస్తుంది, పరలోకంలో మంచి బెత్త దొరికితే పర్వాలేదు, ప్రశాంతంగా పడుకుందరు, కానీ 5 లక్షలు కడితే అనగానే ఆ వ్యక్తి చెప్పే మాటలు మరి ఏ విధంగా విన్నారో మనకు తెలియదు, కానీ వెంటనే డబ్బులు కట్టేసి సీట్ రిజర్వ్ చేసుకున్నారన్నమాట. అంటే ఇక్కడ ఇప్పుడు దేవుని రాజ్యానికి మనం చేరాలంటే ప్రత్యేకంగా రక్షణ పొందుకోవాలి. రక్షణ లేకుండా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అదంతా కూడా బూడిలో పోసిన అన్నీరే. ఎందుకంటే ఎంతో మంది సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎంతో మంది పరిశుద్ధ గ్రంథానికి వచ్చి నిగూఢమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు, కానీ జ్ఞానవంతులమని చెప్పుకునేటటువంటి వారే, తెలివైన వారమని చెప్పుకున్నటువంటి వారే, ఎంతో విద్యావంతులమని చెప్పుకునేటటువంటి వారే ఏం చేస్తున్నారంటే అన్నీ మరిచి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మానవులను
దేవుని రాజ్యానికి నడిపించగలిగేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే చెప్తున్నమాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇక్కడ చెప్తున్నమాట, దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే ఆయన ద్వారానే తప్పించి ఇంకెవ్వరి ద్వారా కూడా రక్షణ లోకంలో ఎవరికి లేదు. కానీ మనం ఏం చేస్తాం, మానవులు ఏం చేస్తున్నారంటే ఒక ఆలోచన ఏంటంటే సూక్ష్మంలో మోక్షాన్ని పొందేసుకోవాలన్నమాట. వెంటనే కన్ను మూయడం, దేవుని రాజ్యానికి వెళ్ళిపోవడం. అసలే ఎంత అసాధారణమైనటువంటి విషయం అని తెలుసుండి కూడా దాన్ని సాధ్యం అని చెప్తున్నటువంటి కొంతమందికి లోబడి, కొంతమంది దేవుడి వాక్యాన్ని విడిచి దేవుడిని మరిచి ఇష్టానుసారంగా మనుష్యులకు లోబడేటటువంటి ప్రయత్నం చాలా మంది రోజున చేసేవారుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానం చేసినప్పుడే దేవుడు అనేకమైన విషయాలను బయలుపరచడానికి, తన దర్శనాలు చూపించడానికి అవకాశం ఉండేదిగా ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని రాజ్యంలో మనం చేరాలంటే దేవుని చిత్తంలో మనం ఉండాలి. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే యేసు ప్రభు చిత్తం ప్రకారంగానే మాత్రమే మనం ఆయన రాజ్యంలో చేరగలం. ఎందుకంటే ఆయన తండ్రికి మనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడనమాట. ఈయన తండ్రి అయిన దేవునికి, పాపి అయిన మానవునికి మధ్యవర్తిగా ఉండి సమస్తము కూడా ఆయన జరిగించేటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. ఎందుకంటే దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ గోడను తొలగించి దాన్ని పడగొట్టి ఏం చేస్తున్నాడంటే దేవునికి మనను నడిపించేవాడు ఉన్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. తన సిలువ వలన దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఏలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొద్దకు నడిపించేవాడు క్రీస్తు ప్రభు మాత్రమే అయ్యుండి ఆయన మాత్రమే మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇంకెవ్వరు కూడా, నేను కానీ ఇంకెవరు ఎంత గొప్ప వ్యక్తి వచ్చి మనకు నేను ఏదో చేస్తాను, నేను దేవుడి దగ్గర నడిపించేస్తాను అని చెప్పేసినంత మాత్రాన ఎవరి మాట కూడా మనం నమ్మవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఇటువంటివి ఎన్నో ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఏ దినాల్లో ఉన్నామంటే భయంకరమైనటువంటి కడవరి దినాల్లో మనము ఉన్నాం. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఇటువంటి సంభవాలు జరిగేవోగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటికి తావివ్వకుండా, లోకానుసరమైనటువంటి మాటలకు మన హృదయాన్ని గలిబిలి చేసుకోకుండా దేవుని యొక్క దైవ చిత్తానుసారంగా క్రీస్తు ప్రభు ఒక్కడే మనం పరలోక రాజ్యానికి నడిపించగలడు, ఆయన ద్వారా మాత్రమే రక్షణ పొందుకోగలము అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ఆయన మాత్రమే సమాధానపరిచి, తండ్రితో ఐక్యపరిచి, రక్షణ కలిగించి దేవుని రాజ్యంలో పరలోక రాజ్యాన్ని పొందుకునే కృపను ఇవ్వగలిగినటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు మాత్రమే మనము వెంబడించే ప్రయత్నం చేయొచ్చు. ఆయన మార్గంలో ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా సహాయము, రక్షణ సిద్ధపాటు విషయంలో ఆయన వైపు చూచుచు ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా సహాయము ఏక దేవుడు మనందరికీ అనుగ్రహించి కలుగజేసి ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూసే భాగ్యం దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయములకు తలంపులకు కావలెనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి.